మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్చరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్చరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్చరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్చరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇగో ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక ధనస్సు రాశి వారికి సంబంధించి కొంత అర్ధాష్టమ శని సంబంధిత ఇబ్బందుల నుండి శనైశ్చరుని యొక్క వక్ర దృష్టి చూపు వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగము ఈ 3 నెలలలో ఏర్పడబోతున్నది. ఈ 3 నెలల ముందు మీ బ్యాంకు బ్యాలెన్స్, 3 నెలల తర్వాత మీ బ్యాంకు బ్యాలెన్స్, 1 నెల అటు ఇటుగా ఛాలెంజ్ చేసి పెట్టండి పక్కకు. 1,00,000 రూపాయలు ఉంటే 3 లక్షలు కావచ్చును, లేదా 3 లక్షలు ఉంటే 8 లక్షలు కావచ్చును. ఇలాంటి యోగం ఏర్పడబోతున్నది. ఇన్ కేస్ అలాంటి పరిస్థితి కనుక వస్తే ఓపెన్గా చెప్తున్నా, మీ ఇంట్లో నైరుతి మూలన ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ, ఒక గల్ల గురిగి కానీ, గల్ల పెట్టే కానీ పెట్టండి చిన్నది. అందులో నేను చెప్పింది నిజమైతే సంకల్పించుకోండి, ఒక
1% నుండి 5% అమౌంట్ దాంట్లో వేయండి. ఓకే, 1,00,000 వచ్చాయి, 5,000 అమ్మవారి కోసం, అంతే, పక్కన వేసేసేయండి. దీనివల్ల అది ఏం చేయాలో మీకే చెప్తా. సో దానివల్ల తిరిగి మళ్ళీ అద్భుతమైనటువంటి ఆ రిజల్ట్ మీకు వస్తుంది. ఒక వస్తువు కానీ ఏం చేయాలో ఏమిటి అనేది ఇది మాత్రం గుర్తుంచుకొని కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడే కాదు, 3 నెలలు చూసుకోండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి, 3 నెలల టైం చూసుకోండి. చక్కటి కీర్తి, ధనాదాయము, రావాల్సిన ధనం రావడము, శ్రమకు తగినటువంటి గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు, ఎటు తిరిగినా మంచి లాభాలు ఏర్పడము, అదేవిధంగా చక్కటి వ్యవహారాలు ఏమున్నాయో అవి సాఫల్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. పరిస్థితులు అంతా అనుకూలంగా మారబోతున్నాయి. ఇంతటి అనుకూలమైనటువంటి పరిస్థితి 12 రాశులకు ఎవ్వరికీ లేదు. చాలా అద్భుతంగా ఉంది. కానీ కొంతమేర గురువు అతిచార యోగం ఉంటుంది ఇక్కడ. అంటే ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళే సందర్భంలో ఏదో ఒక పెద్ద లాస్. ఉదాహరణ, నాకు ఒక అతను కాల్ చేశాడు. ఈ ఉదాహరణ మంచిగా వినండి. అతనిది భీమవరం. సో క్యాసినోలో ఒక 5,000 పెట్టి క్యాసినో ఆడిండట. ఫస్ట్ పోయినాయి. దాని మీద ఒక మోజు ఏర్పడింది అతనికి. 50,000 పెట్టి ఆడిండు, పోయినాయి. ఇంకా మోజు ఏర్పడిందట. ఒక 1,00,000 నుంచి 3,00,000 తీసుకొని ఆట ఆడిండు, కొంత డబ్బు వచ్చింది. మళ్ళీ అందులోనే పెట్టాడు, కొంత డబ్బు వచ్చింది. ఇట్లా ఒక 15 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఇక తను కంటిన్యూ వెళ్ళడం జరిగింది. కొన్ని రోజులు వెళ్ళడం వల్ల ఒక 3 నుంచి 4 నెలలు, 3 నుంచి 4 నెలల లోపు 1,00,00,000, 1,50,00,000 పోగొట్టుకున్నాడు పైసలు. ఏం చెప్పలేం మనం. ఎందుకంటే కొన్ని గ్రహాలు మనిషిని తీసుకెళ్ళిపోతాయి, 100% తీసుకెళ్ళిపోతాయి. మనము మెల్లగా వెళ్ళాలి, 80 స్పీడే వెళ్ళాలి అని అనుకునేటువంటి వారిని ఏదో సర్రని మనకి ఎవరైనా ఓవర్టేక్ చేసుకుపోయే సందర్భంలో ఏదైనా ఫోన్ రావడం కానీ, లేదా పక్కన ఉండేటువంటి వారు ఏదో ఒక మాట మాట్లాడడం కానీ, దానివల్ల కారు 120 స్పీడ్ కొట్టాల్సి వస్తుంది. ఏవైనా జరగరానిది జరిగే సిచ్యువేషన్లో త్రుటిలో తప్పిన ప్రమాదాలు అంటే బాగా అర్థం చేసుకోండి. ఎవరో మన కారులో కూర్చున్నటువంటి జాతకములో ఏదో ఒక గ్రహము మనల్ని డామినేట్ చేస్తుంది. సో ఇంట్లో ఉండేటువంటి మనుషులు ఎంతమంది, అందులో ఎవరి జాతకరీత్యా ఏ గ్రహము డామినేట్ చేస్తుంది, దానివల్ల మనము ఆ డామినేషన్కు గురి అవుదామా, జ్ఞానంతో ఉందామా, ఇదంతా ఎట్లా తెలుస్తుంది? మన మెచ్యూరిటీ, మన జ్ఞానం, మన గురువుల వంతు. కనుక తప్పకుండా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో డబ్బులు పెట్టొద్దు, ఇన్వెస్ట్మెంటు. దానికోసం ఇంత స్టోరీ చెప్పాను నేను. ఇప్పుడు మీకు అర్థం కావాలి జరిగినటువంటి సంఘటన. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ సప్తమ గురువు నడుస్తున్నాడు. ఇప్పుడు మంచి పరిచయాలు. ఏ మామా నీకు ఎందుకు 50,000 పెట్టు, నీకు నేను 5 లక్షలు ఇస్తా అంటాడు ఒకడు. 5 లక్షలు పెట్టు, 10 లక్షలు ఇస్తా అంటాడు ఒకడు. పెట్టేస్తాం, డబ్బులు వస్తున్నాయి, బాగుంది, ధనస్సు రాశికి సూపర్గా ఉంది, సప్తమ గురువు అంటున్నారు. అష్టమ గురువు అవుతున్నాడు. కొంత అష్టమ గురువు అయ్యే సందర్భంలో డబ్బులు పోతాయి. ఆల్ ఆఫ్ సడన్గా గమనించుకోండి, జాగ్రత్త. ఇక అదేవిధంగా మీకు కొంత వ్యవహార మాంద్యత, ఎవరైతే పనిచేస్తున్నారో అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థానచలనము చిన్నగా ఏర్పడే పరిస్థితి ఉంది. ఉద్యోగ మార్పులు, ఆరోగ్య క్షీణత ఉంది. కొంత అధికంగా డబ్బు ఖర్చు కూడా ఉంది, జాగ్రత్త. అదేవిధంగా అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడతాయి. సో ఓవరాల్గా శని గురువులు బాగున్నారు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ పండు నివేదన పెట్టాలి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఒక 41 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతి 5 మంగళవారాలు స్వామికి పంచామృతాలతో అభిషేకం, ప్రతిరోజు 18 ప్రదక్షిణలు, ఒక దీపారాధన బాగుంటుంది. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మీ లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.